అది ఒక చిన్న పల్లె, పచ్చని పొలాలు, చెరువుల చుట్టూ పక్షుల కిలకిల రాగాలు. కానీ ఆ ప్రశాంతమైన వాతావరణం వెనుక ఒక భయంకరమైన సమస్య ఉంది. పల్లె చుట్టూ అరణ్యంలో నివసించే రాక్షసులు, దోపిడీ దొంగలు రాత్రివేళ పల్లెలోకి వచ్చి పంటలు దోచుకుపోయేవారు, ఇళ్లను ధ్వంసం చేసేవారు. ప్రజలు ఎల్లప్పుడూ భయంతో జీవించేవారు. ఒకరోజు గ్రామ పెద్దలు అందరూ సమావేశమయ్యారు. అప్పుడు ఒక గ్రామ పెద్ద, ఇలా భయంతో బతకడం ఎంతకాలం? మనకు ఎవరి రక్షణ కావాలి? మన పల్లెను కాపాడగల శక్తి కోసం మనం దేవతను ప్రార్థిద్దాం అని అంటారు. ప్రజలు అంగీకరిస్తూ, అవును పెద్దయ్య, మేము ప్రతిరోజు దీపారాధన చేసి అమ్మవారిని పిలుద్దాం అని అంటారు. ప్రజలు ఒకే చోట చేరి అరణ్యపు అంచున చిన్న రాతి గుడి కట్టి దీపాలు వెలిగించి పువ్వులు సమర్పించి ప్రార్థిస్తారు. ఓ మాత, ఈ పల్లె నీ సంతానం, మమ్మల్ని రక్షించు, నీ ఆశ్రయం లేక మేము బలహీనులమయ్యాము అని భక్తులు వేడుకుంటారు. ఆ రాత్రి ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకుంటాయి. ఒక వెలుగు కిరణం రాతి గుడిపై పడుతుంది. ఆ కాంతి మధ్య నుంచి భయంకరమైన కానీ కరుణతో నిండిన అమ్మవారి రూపం ప్రత్యక్షమవుతుంది. ఆమె కన్నుల్లో సింహస్వభావం, చేతిలో త్రిశూలం, ఆమె వాహనం సింహవాహనం. ఇలా ప్రత్యక్షమైన అమ్మవారు, నా పిల్లలారా, మీ భక్తి నన్ను పిలిచింది, ఇక మీదట మీ పల్లెకు నేను రక్షకురాలిని అని చెబుతుంది. తర్వాతి రోజు రాత్రి రాక్షసులు గ్రామంపై దాడి చేస్తారు. కానీ గుడి వద్ద నుండి భారీ సింహం గర్జన వినిపిస్తుంది. అమ్మవారు రాక్షసులపై విరుచుకుపడి వారిని అరణ్యంలోకి తరిమేస్తారు. రాత్రి చివరికి పల్లె ప్రశాంతమవుతుంది. ప్రజలు ఆనందంతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ప్రతి ఏటా జాతర నిర్వహిస్తారు. ఆ రోజు నుంచి ఆ పల్లెను ఎవరూ హాని చేయలేరు. భక్తి మనసుతో పిలిస్తే అమ్మవారు ఎప్పుడూ రక్షించడానికి వస్తారు. ఎప్పుడో ఒక కాలంలో అరణ్యపు అంచున ఒక చిన్న పల్లెలో సత్యసంధురాలైన సేవా స్వభావం గల ఒక యువతి ఉండేది. ఆమె పేరు కమలమ్మ. ఆమె ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వారి కోసం తన సొంత ఆహారం, వస్త్రాలు త్యాగం చేసే గొప్ప స్వభావం కలది. ప్రజలందరూ ఆమెను పుణ్యవంతురాలు అని పిలిచేవారు. ఒకరోజు ఆ పల్లెపై ఒక భయంకరమైన అరణ్య రాక్షసుడు దాడి చేశాడు. రాత్రిపూట ఇళ్లకు నిప్పు పెట్టడం, పంటలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు అరణ్యం చివరిలో ఉన్న ఒక పాత గుహలో దాక్కున్నారు. రాక్షసుడు ఆ గ్రామాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నప్పుడు కమలమ్మ ముందుకు వచ్చి అతనితో ఇలా పలికింది, నీవు ఈ పల్లెను విడిచిపెట్టు, ఈ పల్లెకు బదులు నా ప్రాణం తీసుకెళ్ళు, నా ప్రజలకు హాని చేయకు అని అంటుంది. రాక్షసుడు దానిని విని ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోతాడు. తరువాత, నీ ధైర్యం నాకు ఆశ్చర్యం కలిగించింది, కానీ నేను శబదం విడిచిపెట్టలేను అని చెప్పి తన ఖడ్గంతో ఆమెను పొడిచాడు. కమలమ్మ నేలకూలిన క్షణంలో ఆకాశం గర్జించింది. ఒక వెలుగు కిరణం ఆమె దేహంపై పడి ఆమె ఆత్మ బంగారు కాంతితో ప్రకాశింపజేసింది. దేవదూతలు వచ్చి ఆమెను స్వర్గానికి తీసుకెళ్లారు. ఆమె త్యాగాన్ని చూసి పరమేశ్వరి స్వయంగా ప్రత్యక్షమై ఇలా పలికింది, కమలమ్మ, నీ భక్తి నిస్వార్థ ప్రేమ ఈ గ్రామాన్ని శాశ్వతంగా రక్షిస్తుంది. నీవు ఇకపై ఈ గ్రామ దేవతగా వెలుగొందుతావు అని చెబుతుంది. కమలమ్మ రూపం మారి ఆమె చేతిలో త్రిశూలం, వాహనం సింహవాహనం, కిరీటం ధరించి కాంతివంతమైన గ్రామ దేవతగా అవతరించింది. ఆమె గర్జనతో రాక్షసులు భయపడి అరణ్యంలోకి పారిపోయారు. ఆ రోజు నుంచి కమలమ్మను కమలేశ్వరీ దేవి లేదా కమలేశ్వరి అమ్మవారిగా ఆరాధించారు. ప్రతి సంవత్సరం గ్రామస్తులు ఆమె త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జాతర నిర్వహించారు. అమ్మవారి గుడి ముందు దీపాలు వెలిగించకపోతే పల్లె ప్రశాంతత చెదిరిపోతుందని గ్రామస్తుల నమ్మకం. దీనిలోని ముగింపు సందేశం ఏమిటంటే, నిస్వార్థ ప్రేమతో, త్యాగంతో జీవించిన వారు దేవతలతో సమానులవుతారు. భక్తి ఉన్న హృదయం ఎప్పుడూ అమరత్వం పొందుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.